హలో ఫ్రెండ్స్, తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాబోతున్న పాన్ ఇండియా మూవీస్, భారీ బడ్జెట్ మూవీస్కి అయితే నైజాంలో భారీ దెబ్బ తప్పదు. ఈరోజు ఇండస్ట్రీ తరపు నుంచి చాలామంది కొంతమంది పెద్దలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. అనుకున్నది ఒకటి, మీడియాలో ప్రొజెక్ట్ అయింది ఒకటి, అక్కడ రిజల్ట్ వచ్చింది ఇంకొకటి. ఈ రిజల్ట్, ఈ మీటింగ్ రాబోయే సినిమాల మీద ఎలాంటి ప్రభావం చూపబోతుంది? ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్ద అని చాలా మంది చెప్తున్న మెగాస్టార్ చిరంజీవి ఈ మీటింగ్ కు ఎందుకు అటెండ్ కాలేదు? లాస్ట్ ఆంధ్ర గవర్నమెంట్ ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అయితే ఇక్కడ నుంచి హీరోలను తీసుకొని ఒక టీం లాగా వెళ్ళిన చిరంజీవి హైదరాబాద్ లో జరుగుతున్న మీటింగ్ కు ఎందుకు అటెండ్ కాలేదు అనేది వీడియోలో మాట్లాడదాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి మన వీడియో 10 మందికి షేర్ చేయండి. తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు సమర్పణలో చాలా మంది, కొంతమంది హీరోలు అంటే ఇంకా నాగార్జున, వెంకటేష్ తో పాటు కొంతమంది ప్రొడ్యూసర్లు, చిన్న హీరోలు కలవడం జరిగింది. మీడియాలో మార్నింగ్ నుంచి ప్రొజెక్ట్ అయిన న్యూస్ ఏంటంటే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో టికెట్ రేటు పెంచేదే లేదు, టికెట్ బెనిఫిట్ షోలు ఇచ్చేదే లేదు, స్పెషల్ మార్నింగ్ షోలు ఇచ్చేదే లేదు అనే విధంగా కామెంట్ చేశారు. రాబోయే పెద్ద సినిమాలకు, సంక్రాంతికి రాబోయే సినిమాలకు ఇలాంటి అవకాశాలు మళ్ళీ ఇండస్ట్రీ తరపు నుంచి అడుగుతున్నారా? వీళ్ళు రేవంత్ రెడ్డి ఏం నిర్ణయం తీసుకోబోతున్నా అనేది దీని మీదనే మార్నింగ్ నుంచి న్యూస్ అంటే నడిచింది, ఈ మ్యాటర్ మీదనే. కానీ ఆఫ్టర్ మీటింగ్ తర్వాత నథింగ్, ఈ మ్యాటర్ అనేది నథింగ్, పక్కకి వెళ్ళిపోయింది. దిల్ రాజు మాట్లాడుతూ ప్రజెంట్ రేట్లు అనేది, బెనిఫిట్ షోలు అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు. రాబోయే తరానికి, ఇంకా రాబోయే 20 ఏళ్లకు తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే హాలీవుడ్ సినిమా కూడా మేకింగ్ అయ్యే రేంజ్లో మన రామోజీ ఫిలిం సిటీ కానీ, హైదరాబాద్లో పలు స్టూడియోలు కానీ, హైదరాబాద్ మెయిన్ సెంటర్ కానీ, ఇంకే తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా కానీ మేము మీకు సహకారం అందిస్తాం, మీరు ఆ విధంగా ఏమైనా ఉంటే చేసుకోండి, మా గవర్నమెంట్ నుంచి సహకారం ఉంటుంది అన్నట్టు ఈ ఒక్క మాటనే బయటకు వచ్చింది తప్ప మీటింగ్లో టికెట్ రేట్ల గురించి అడిగినరా, అల్లు అర్జున్ మ్యాటర్ అడిగినరా, తెలుగు సినిమా ఇండస్ట్రీ పేదలకు ఏం చేయాలి, మీరు టికెట్ రేట్లు పెంచుకొని 100 కోట్లు సంపాదించుకుంటున్నారు కదా, వచ్చిన దాంట్లో పేద విద్యార్థులు కానీ, లేకపోతే ఏమైనా డొనేషన్లు కానీ, గ్రామాలు దత్తత తీసుకొని ఏమైనా చేస్తున్నారా, ఇలాంటి మ్యాటర్లన్నీ వస్తాయి అనుకున్నాం. కానీ బయటకు ఒక్క తెలుగు సినిమా డెవలప్మెంట్ అంటే ఓన్లీ తెలంగాణనే కాదు, ఆంధ్ర కూడా ముడిపడి ఉంది. కాబట్టి ఈ నిర్ణయము ఇది ఎంతవరకు రూలింగ్ అవుతుందో కానీ చెప్పలేం. కానీ అల్లు అర్జున్ మ్యాటర్ తర్వాత కొంతవరకు అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీ తెలంగాణ గవర్నమెంట్ తోటి దూరం అయితే ఉంది అని క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్ద అని చెప్పుకుంటున్నా చాలామంది చిరంజీవి పెద్ద, దాసరి నారాయణ తర్వాత అని చాలామంది చెప్తున్నారు. అలాంటి స్పేస్ కూడా చిరంజీవికి ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గరకు ఇక్కడ నుంచి హీరోలను అందరినీ తీసుకెళ్లిన చిరంజీవి ఈరోజు హైదరాబాద్లో జరుగుతుంటే ఎందుకు రాలేదు? మళ్ళీ బిగ్గెస్ట్ అల్లు అర్జున్ మ్యాటర్ జరుగుతుంది, సొంత బామార్ది కొడుకు అల్లు అర్జున్, ఆ మ్యాటర్ జరుగుతున్నా కానీ చిరంజీవి ఎందుకు వెళ్ళలేదు? చిరంజీవి వెళ్తుంటే దీనికి వేరే కలరింగ్గా ఉంటుండే. ఈ మీటింగ్కు ఏం మాట్లాడతాడు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి దగ్గర చేతులు జోడించి అడిగిన చిరంజీవి ఈ మీటింగ్లో రేవంత్ రెడ్డిని అలాగే ప్రవర్తిస్తాడా, లేకపోతే ఇంకేమన్నా రేవంత్ రెడ్డి వేరేలాగా రిసీవ్ చేసుకుంటారా? రకరకాల క్వశ్చన్స్ అయితే వచ్చేటివి. కానీ చిరంజీవి సైలెంట్గా తప్పించుకున్నాడు. ఈ రోజు పోయినుంటే ప్రతి కెమెరా, ప్రతి కన్ను చిరంజీవి ఏం మాట్లాడతాడు, చిరంజీవి రేవంత్ తోటి ఏం చెప్పాడు అనేది ప్రతి ఒక్కరు అదే మ్యాటర్ మీద ఉంటుండే. కానీ అసలైన టైంలో, అసలైన కీలకమైన సందర్భంలో చిరంజీవి తప్పించుకున్నాడు అనే మాటలు అయితే చాలా బలంగా వినపడుతున్నాయి. తన సొంత ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ పలు రకాల కేసులో కానీ, ఒక మ్యాటర్లో పుష్ప సక్సెస్ దేశమంతా ఊపేస్తుంటే కంగ్రాచులేషన్ చేయలేదు. పుష్ప బ్లాక్ బస్టర్ అయిన తర్వాత ఒక కంగ్రాచులేషన్స్ ట్విట్టర్లో పెట్టలేదు. ఇంకా అదే అల్లు అర్జునే తన ఇంటికి వెళ్ళి కలిసి రావడం జరిగింది. ఇటు రామ్ చరణ్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ మ్యాటర్ పక్కకు పెడితే పుష్ప గురించి ఎలాంటి ట్వీట్ అయితే, సక్సెస్ సెలబ్రేషన్ అయితే చేయలేదు. కానీ ఎందుకో ఈ మధ్యకాలంలో నాకెందుకులే ఇవన్నీ లేనిపోని తంట నెత్తినేసుకొని అప్పుడు పోయి జగన్మోహన్ రెడ్డిని కలిసిన తర్వాత నాకేమోని వచ్చింది, స్పెషల్గా నాకేమైనా ఒరిగిందా, ఎందుకు అందులో పోను ఈ మీటింగు చిరంజీవి లీడ్ తీసుకోలేదు.
చిరంజీవి లీడ్ తీసుకొని ఈ ఇండస్ట్రీ పెద్దగా మీరు రాండి అంటే చిరంజీవి అందరు హీరోలను తోలుకొని పోయేవాడేమో. కానీ ఇక్కడ ఎఫ్డిసి చైర్మన్ మొత్తం తెలుగు సినిమా ఇండస్ట్రీ లీడింగ్ తీసుకోమని దిల్ రాజుకు అప్పచెప్పడంతో మళ్ళీ దిల్ రాజు నాయకత్వంలో చిరంజీవి నేనెందుకు వెళ్ళాలనుకున్నాడేమో కానీ తన ఆలోచన కానీ కరెక్ట్ టైంలో దెబ్బేసిండు చిరంజీవి. ఇండస్ట్రీ క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో చిరంజీవి లీడ్ తీసుకుంటలేడు ఇండస్ట్రీ పెద్దగా అన్నది మాటలు అయితే చాలా బలంగా వినపడుతున్నాయి. ఇది మెయిన్ దెబ్బ ఫస్ట్ పడేది గేమ్ చేంజర్కే. రాబోయే పాన్ ఇండియా మూవీ దాదాపు 100 కోట్ల ఖర్చు. శంకర్ 3-4 సంవత్సరాలు తీసిండు. టికెట్ రేటు పెంచపోతే మొదటి రోజు ఏమైనా డివైడ్ టాక్ వస్తే, లేకపోతే నెక్స్ట్ బడే సినిమా బంపరి టాక్ వస్తే, లేకపోతే సెకండ్ వీక్లోనే పైరసీ ముంచుకొచ్చేస్తే ఫస్ట్ వీక్ కలెక్షన్స్ అనేది ఫస్ట్ 3 రోజుల కలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇంకా ఈ తెలంగాణ గవర్నమెంట్ ఈ విధంగా తీసుకుంది. మేము కూడా టికెట్ రేటు పెంచేది లేదు, మేము స్పెషల్ షోలు లేవు, ప్రీమియర్ షోలు లేవు అని ఆంధ్ర గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటే వీళ్ళు తెలంగాణ ఇండస్ట్రీ భారీ బడ్జెట్ మేకింగ్ అవుతున్న ప్రజెంట్ ఫిలిమ్స్ అయితే భారీ దెబ్బ తప్పదు. ఈ దెబ్బతో అల్లు అర్జున్ 300 కోట్ల రెమ్యునేషన్ తీసుకున్న అల్లు అర్జున్ 150 కోట్ల తీసుకున్న దగ్గర పడిపోతాడు. ప్రజెంట్ 100 కోట్లు తీసుకున్న హీరోలు సగం రెమ్యునేషన్కే తీసుకునే అవకాశం ఉంది. భారీ బడ్జెట్ అంటున్నారు. పుష్పలో అల్లు అర్జున్కే 300 కోట్ల రెమ్యునేషన్ ఇచ్చిన తర్వాత ఏంటి ఫర్ డే ₹1,00,00,000 పడుతుంది. 300 రోజులు కూడా షూటింగ్ చేసిండో లేదో అల్లు అర్జున్ ఈ సినిమా కోసం. కానీ తెలంగాణ గవర్నమెంట్ అయినా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయినా నిజంగా బడ్జెట్ పెరిగిందా? హీరో రెమ్యునేషన్ వల్ల బడ్జెట్ పెరిగిందా? నిజంగా మేకింగ్ కోసం 100 కోట్ల రూపాయలు క్వాలిటీ పరంగా పెరిగిందా? లేకపోతే హీరోయిన్ల రెమ్యునేషన్కే 100 కోట్లు అయినా ఆ కాల్కులేషన్ తీసుకొని టికెట్ రేట్ ఇచ్చినా తప్పు లేదు. నిజంగా బడ్జెట్ అయితే మేకింగ్ పరంగా. కానీ వీళ్ళు 100 కోట్లు హీరోలకు ఇచ్చి రెమ్యునేషన్ పెరిగింది, టికెట్ రేట్లు ₹1000 పెంచుకుంటాం, 2000 పెంచుకుంటాం, 6 షోలు ఇవ్వండి, 7 షోలు ఇవ్వండి ఫర్ డే అంటే ఇది 100% గవర్నమెంట్ ఇవ్వకపోవడమే కరెక్ట్ పద్ధతి అనిపిస్తుంది. ఇక రాబోయే ఈ రూలింగ్ తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో మొదలవుతుందా? స్పెషల్ టికెట్లు లేవనేది, స్పెషల్ రేట్లు లేవనేది చూద్దాం, వెయిటింగ్. కానీ ఈరోజు జరిగిన మీటింగ్లో మాత్రం అసలైన హీరోలు వస్తే ఈరోజు మీటింగ్ వెయిట్ అనేది వేరే రేంజ్లో ఉంటుండే. మన టాప్ 5 హీరోస్ పవన్ కళ్యాణ్ అంటే ఎలాగో డిప్యూటీ సీఎం, ఎన్టీఆర్ కానీ, మహేష్ బాబు కానీ, రామ్ చరణ్ కానీ, అల్లు అర్జున్ కానీ, అల్లు అర్జున్ అయితే ఎలాగో రాలేడు, ప్రభాస్ కానీ, వీళ్ళు వచ్చిన ఉంటే ఈ మీటింగ్ కలర్ వేరే రేంజ్లో ఉంటుండే. ఆటోమేటిక్గా మీడియా కానీ వీళ్ళు ఏం మాట్లాడతారు ఆ మీటింగ్ అనేది వేరే ఫోకస్ చాలా బలంగా ఉంటుండే. చిరంజీవి బాలకృష్ణ వచ్చినా కానీ ఈ మీటింగు వేరే రూట్లో చాలా ఇండస్ట్రీకి గొప్ప జరుగుతుండనేమో అనిపించింది. కానీ ఈరోజు పెద్దగా ఏం ఇంపార్టెన్స్ లేని మీటింగ్ గానే అనిపించింది. రాబోయే భారీ బడ్జెట్ సినిమాలు నైజాంలో భారీ కలెక్షన్స్ అనేది ఉండకపోవచ్చు. పుష్ప కానీ, దేవర కానీ, సలార్ కానీ, RRR కానీ ఫస్ట్ డేనే నైజాంలో భారీ కలెక్షన్స్ రాబట్టిందంటే 45% రేట్లు పెంచుకున్న రేట్ల ద్వారానే వచ్చినాయి. స్పెషల్ షోలు రేట్లు పెంచుకున్న ద్వారానే రాబోయే సినిమాలకు ఆ 40% గ్రాస్ అనేది తగ్గుతుంది. ఇది మాత్రం భారీ దెబ్బ. ఈ రూలింగ్ ఆంధ్రప్రదేశ్లో మొదలవుతే ఇంకా 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ నష్టాలు తప్పవు. ప్రజెంట్ మేకింగ్ అయిన ఫిలిమ్స్కు ఈ దెబ్బతో హీరోల రెమ్యునేషన్ అనేది తగ్గించుకుంటారేమో చూడాలి.